వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లర్నింగ్ కంటిన్యూస్. మన గ్రూప్ 1 కేసు వాడి వేడిగా సాగుతుంది. ఈరోజు మోస్ట్లీ ఫైనల్ డే ఆఫ్ హియరింగ్ అవుతుండొచ్చు. ఎందుకంటే నిన్న అదే కదా డిస్కస్ చేశారు. జడ్జి గారు ఏమన్నారంటే ఈరోజు మీకు 1.5 hours to 2 hours టైం ఉంటుంది అని అన్నారు. సో మేబీ ఈరోజు మోస్ట్లీ అయిపోవచ్చు. అయితే మనకు ఉంటుంది కదా క్యూరియాసిటీ, ఏమై ఉండొచ్చు, వాట్ కెన్ బి ద జడ్జిమెంట్ అనేది మనం అనలైజ్ చేస్తున్నాం. అంటే మనం వీఆర్ విత్ దిస్ వీడియో వీఆర్ నాట్ ట్రయింగ్ టు అండర్స్టాండ్ అంటే ఆర్ ఇంపోజ్ ఎనీ కండిషన్ అని జడ్జి కాదు. మనం వీఆర్ ట్రయింగ్ టు అనలైజ్ అంటే జడ్జి గారు ఏమేమి ఇవ్వచ్చు, వాట్ ఆర్ ద అవుట్కమ్స్ అని జస్ట్ అనాలిసిస్ అనమాట. యాజ్ ఎ కామన్ మ్యాన్ పర్స్పెక్టివ్ అనాలిసిస్ చేస్తున్నాం. చేయొచ్చు కదా, తప్పులేదు కదా. అయితే ఏం అవుట్కమ్స్ రావచ్చు ఇన్ని అలిగేషన్స్ ఉన్న తర్వాత? మొత్తము జడ్జి గారు మొత్తం విని ఫస్ట్ అవుట్కమ్ ఏముంటుంది, ఏముండొచ్చు, కంప్లీట్గా ఎగ్జామ్నే రూట్ లెవెల్ నుంచి లేపేసే అవకాశం ఉంటుంది. కంప్లీట్ ప్రిలిమ్స్ నుంచి అసలు ఈ ఎగ్జామే తప్పు, కంప్లీట్గా తీసేయండి అనే అవకాశం, ఫస్ట్ అవకాశం. అంతేనా? అంటే ఒకవేళ జడ్జి గారు మనము చెప్పినవన్నిటినీ ఏకీభవిస్తే, అన్నిటినీ కాకపోయినా కొన్నిటినైనా ఏకీభవిస్తే, మన సైడ్ న్యాయం ఉంది అని అనిపిస్తేనే నేను మన సైడ్ చెప్తున్నా. అఫ్ కోర్స్ మన సైడ్ న్యాయం లేదు అని అనిపిస్తే జడ్జి గారు ఆయన ఓన్గా ఇవ్వచ్చు, మనకు తెలియదు. బట్ మనకేమనిపిస్తుంది, ఒక సైడ్ మన సైడ్ న్యాయం ఉందని మనం అనుకుంటున్నాం కాబట్టి వాట్ కెన్ బి ద పాసిబుల్ అవుట్కమ్స్? ఇందాక నేను అన్నట్టు కంప్లీట్గా ఎగ్జామ్ ఎగిరిపోవచ్చు ప్రిలిమ్స్ నుంచి. కానీ ఈ ఛాన్స్ ఎంత ఉందండి? కంప్లీట్గా ప్రిలిమ్స్ నుంచి ఎగిరిపోయే ఛాన్స్ అబ్సల్యూట్లీ నౌ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం జీరో. ఎందుకంటే దానికోసం ఆల్రెడీ చాలా పాత కేసులు జరిగినాయి, సుప్రీంకోర్టు దాకా పోయినాము, జియో 55, జియో 29 ఇవన్నీ అయినాయి, మొత్తం అన్ని హంగామా అయిపోయింది. మళ్ళీ మనోళ్ళు పోయి సుప్రీంకోర్టులో కేసు పెట్టిర్రు, వాళ్ళకి ఫైన్ వేసిండ్రు, ఇంకొకసారి దీని గురించి రాకండి, అది ఇదని అంతా అయిపోయింది. సో ప్రిలిమ్స్ నుంచి ఎగిరిపోయే ఛాన్సెస్ అయితే ఇప్పుడు ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం జీరో. అంటిల్ అండ్ అన్లెస్ ఎవరైనా బయటకు వచ్చి ప్రిలిమ్స్లో కూడా ఎవరైనా ఒక అప్పుడు జరిగిన అన్యాయం తాలూకు ఎవరైనా సాక్షి బయటకు వచ్చి ప్రత్యక్షంగా చెప్పితే తప్ప ప్రిలిమ్స్ పోదు. ఓకే, సో ఆ ఆప్షన్ అయితే రూల్డ్ అవుట్. సెకండ్ పాసిబిలిటీ ఏంటిది? ఉన్నది ఉన్నట్టు ఉండనిరా బాబు, అంటే స్టేటస్ కో. ఇప్పుడు ఈసారికి ఇట్లా అయిపోయింది, వదిలేద్దాం, నెక్స్ట్ టైం నుంచి చక్కగా చేద్దాం అని అన్నారు అనుకుందాం. జడ్జి గారు ఒప్పుకున్నారు, ఓకే సరేరా బాబు మీకు అన్యాయం జరిగింది, కానీ ఇంక ఏం చేస్తాము, సిస్టమ్ అన్న తర్వాతనే ఎవరికొకళ్ళకి న్యాయం అన్యాయం జరుగుతుంది. సో ఈసారికి ఇట్లా కానిచ్చేద్దాం, నెక్స్ట్ టైము టీజీపీఎస్సీ మీరు జాగ్రత్తగా చేయండి అని చెప్తారా? దట్ ఈస్ కాల్డ్ స్టేటస్ కో. అట్లా చెప్పే అవకాశం కూడా ఉంది కదా. ఇది అవుట్కమ్ నెంబర్ 2. అయితే ఈ అవుట్కమ్ నెంబర్ 2 ఇలా చెప్తే, ఒకవేళ ఇలా జడ్జి గారు ఇలా చెప్తే, నిన్న షాదాన్ ఫర్సత్ గారు క్లియర్గా మెన్షన్ చేశారు, ఒకవేళ ఇట్లాంటి స్టేటస్ కో అవుట్కమ్ని మన కోర్టు జడ్జి గారు సపోర్ట్ చేస్తే, గోయింగ్ ఫార్వర్డ్ పక్క రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ కూడా చిన్న చిన్న పొరపాట్లు చేసి ఈ యొక్క జడ్జిమెంట్ని ప్రామాణికంగా తీసుకునే అవకాశాలు ఉన్నాయి కదా. అవునా లేదా? సో అప్పుడు అప్పుడు డేంజర్ కదా. వాళ్ళు మిస్టేక్స్ చేసి, చూడు టీజీపీఎస్సీ విషయంలోనే 2024 టీజీపీఎస్సీ గ్రూప్ 1 విషయంలో అన్ని అవకతవకలు జరిగినా కానీ మన మన కోర్టు సరే సరే జాందో జాందో అనేసింది అని చెప్పి నెక్స్ట్ భావితరాలకి ఆ నెక్స్ట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ అట్లా అట్లా చేసినాయి అనుకో, ఇంకా అన్యాయం జరుగుతుంది కదండి. అది తప్పు కదా. సో అట్లా ఇవ్వకూడదు అని నిన్న షాదాన్ ఫర్సత్ గారు క్లియర్గా మెన్షన్ చేశారు. సో నేను కూడా అదే అనుకుంటున్నా, డెఫినెట్గా కదా. మనము ఇన్ కేసు జడ్జి గారు అట్లా చెప్తే అది చాలా డేంజర్ అండి. గోయింగ్ ఫార్వర్డ్ ప్రతి ఒక్కరు దీన్నే ప్రామాణికంగా తీసుకుంటే ఇంకా మీనింగ్ ఏముంటుంది చెప్పండి. అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఎగ్జామ్ పెట్టే అవకాశం ఎందుకు అసలు? ఇక వాట్ ఈస్ ద పాయింట్? అంటే నువ్వు ఎగ్జామ్ పెడతావు, తప్పులు చేస్తావు, ఈ మన టీజీపీఎస్సీ ఒక రిఫరెన్స్ తీసుకుంటావు, చలో చలో అనేస్తావు. అంటే యాక్చువల్ జస్టిస్ ఎవరికి జరిగింది, ఎవరికి జరగలేదు అంటే అందులో ఎవడున్న ఫేక్ క్యాండిడేట్సో లేకపోతే ఎవరెవరికో లాభం లాభం జరుగుతుంది తప్ప అస్సలు జెన్యున్ క్యాండిడేట్కి లాభం జరగదు. సో నాకు కొంచెం భయం ఉండే మొన్నటి వరకు, స్టేటస్ కో ఏడబట్టుకొస్తారా అని భయం ఉండే. కానీ నిన్న ఆయన ఆయన వాదన విన్న తర్వాత కొంచెం ధైర్యం వచ్చింది.
స్టేటస్ కో అనేది ఉండకపోవచ్చేమో అని అనిపిస్తుంది. అది కరెక్టే కదా, చాలా లాజికల్గా మాట్లాడారు, వెరీ గుడ్ అది. సరే, ఇది ఆప్షన్ నెంబర్ 2. ఆప్షన్ నెంబర్ 3 ఏమై ఉండొచ్చు నెక్స్ట్, వీళ్ళు ఒక కమిటీని ఏర్పాటు చేయించవచ్చు. కమిటీ కమిటీ అంటే కమిటీని ఏర్పాటు చేసి, అరే ఇన్ని అవకతవకలు జరిగినాయి కదా, మీరు ఈ కమిటీ మీరు వెళ్ళి చూడండి, ఆ, వీళ్ళు నిజంగానే ఇన్ని జరిగినాయా అని చెప్పొచ్చు. జడ్జి గారు కమిటీని ఏర్పాటు చేయొచ్చు. కానీ మళ్ళీ మనం ఇక్కడ ఆలోచించుకోవాలి, ఈ కమిటీ ఎవరి అండర్లో ఉంటుంది? మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ అండర్లోనే ఉంటుంది. మనం ఎవరితో అయితే పోరాడుతున్నామో వాళ్ళ దగ్గర నుంచి కమిటీ వస్తే ఎవరికి ఫేవరబుల్గా వస్తుందండి ఆ కమిటీ? ఆబ్వియస్గా వాళ్ళకి ఫేవరబుల్గానే వస్తుంది కదా. ఇప్పుడు 2 ఇయర్స్ బ్యాక్ మనకి జరిగింది కదా సిటీ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్. ఇప్పటి వరకు రిపోర్ట్ బయటకు వచ్చిందా అండి? ఎవరికైనా లోపల వేసారా ఇంతవరకు? అంత అన్యాయం జరిగింది కదా మన ఆస్పిరెంట్స్కి. 2 సార్లు ఎగ్జామ్స్, 3 సార్లు ఎగ్జామ్స్ రాసి అంత పోగొట్టుకొని టైం వేస్ట్ చేసుకొని, ఒక్కొరికన్నా సిటీ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్లో ఒక్కరన్నా కన్విక్ట్ అయినరా ఇంతవరకు? కన్విక్ట్ కాకపోగా మళ్ళీ వాళ్ళకి సెకండ్ టైం ఎగ్జామ్ రాసే అవకాశం కూడా కల్పించింది కోర్టు. ఎంత నవ్వొస్తుందండి, అంటే మన న్యాయ వ్యవస్థ ఎట్లా ఉంది. వాళ్ళు మళ్ళీ రాసిర్రు, ఆ పీపుల్ ఎవరైతే, నేను వాళ్ళ పేర్లు తీయను, మనందరికీ నా నోటి మీదనే ఉన్నాయి కానీ తీయాల్సిన అవసరం లేదు. వాళ్ళందరూ దే హ్యావ్ రిటర్న్ ద ఫిలిమ్స్ ఎగ్జామ్ ఇన్ 2023 మళ్ళీ రాశారండి వాళ్ళు. మళ్ళీ సిటీ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఎటు పోయింది? అంత పెద్ద ఎక్కడెక్కడనో మెదక్ జిల్లా, మహబూబ్ నగర్ జిల్లా సందులలో గొంతులలో పోయి పక్కన చిన్న పల్లెటూర్లకి వెళ్ళి బయటకు గుంజుకొచ్చి, ఇగో వీడు ఇన్వాల్వ్ అయ్యిండు, వాడు ఇన్వాల్వ్ అయ్యిండు, ఎల్లిగాడు మల్లిగాడు అందరు పేర్లు చెప్పారు. మరి ఎటు పోయిన వాళ్ళందరూ? అసలు వాళ్ళకి శిక్షలు పడ్డాయా? అంటే ఆ ఎస్ఐటి సిటీ ఇన్వెస్టిగేషన్ టీము, ఎస్ఐటి టీము గవర్నమెంట్ కిందనే ఉంది. ఇప్పుడు అదే లెక్క మీరు డీబీ కమిటీ పెడితే, ఇంకొక కమిటీ ఏర్పాటు చేస్తే వాళ్ళు కూడా అట్లనే చేస్తారు, వచ్చి వాళ్ళకి ఫేవరబుల్గా ఇస్తారు. అప్పుడు మనం ఎట్లనే నమ్మం కూడా, ఆస్పిరెంట్స్ ఎవరమ్మో కూడా నమ్మం కూడా. నువ్వు కమిటీ రిపోర్ట్ ఇస్తే అది ఏం రిపోర్ట్? మీ సైడ్ నుంచే ఇద్దరు వచ్చి మీ గురించి గొప్ప చెప్పిపోతే అది ఎవరైనా నమ్ముతారా అండి? సో నేను అట్లా ఇస్తుందని నేను అనుకోను. అయితే ఈ కమిటీ పెడితే కూడా ఎవరి నుంచి పెట్టాలంటే యూపీఎస్సీ నుంచి, ఎవరైనా ఢిల్లీ నుంచో సిబిఐ కమిటీ నుంచో అట్లా పెడితే కొంచెము వాళ్ళు కొంచెం కరెక్ట్గానే, అంటే దే ఆర్ నాట్ బయాస్డ్ అని మన మన ఫీలింగ్. ఇప్పుడు యూపీఎస్సీ నుంచి ఒక కమిటీ రావడమో లేకపోతే సిబిఐ ఇన్వెస్టిగేషన్ రావడమో జరిగితే మనం ఏదో కొంచెం వాళ్ళ మీద కొంచెం నమ్మకం పెట్టుకోవచ్చు. కానీ మన స్టేట్కి వెళ్ళి కమిటీ పెడితే వేస్ట్ అండి, దట్ షుడ్ నాట్ బి, అది పెద్ద లాభసాటిగా ఉంటుందని నేను అనుకోను. మరి ఫోర్త్, ఇది ఆప్షన్ నెంబర్ 3 కమిటీ. మరి ఆప్షన్ నెంబర్ 4 ఏమై ఉంటుంది? రీఎవాల్యుయేషన్. అంతే కదా, పేపర్లన్నీ మనం రీఎవాల్యుయేషన్ అని అంటున్నాం కదా, రీఎవాల్యుయేషన్. మరి రీఎవాల్యుయేషను అనే ప్రక్రియ మనం మాట్లాడినాం కానీ, రీఎవాల్యుయేషన్ పెడితే వద్దురా బాబు అని మనకంటే ముందు టీజీపీఎస్సీనే చెప్పింది చాలా సందర్భాలలో కోర్టులో. రీఎవాల్యుయేషన్ అనగానే సార్ ఓ అంటా అంటే, రీఎవాల్యుయేషన్ ఈజ్ ఎ వెరీ కాంప్లికేటెడ్ ప్రాసెస్ అని టీజీపీఎస్సీ చాలాసార్లు వాదించింది, చాలాసార్లు చెప్పింది కూడా. ఎందుకంటే అది అంత ఆషామాషి వ్యవహారం కాదు రీఎవాల్యుయేషన్ అంటే. రీఎవాల్యుయేషన్ చేస్తే ఏమవుతుందంటే వాళ్ళకే భయం ఉంది, ఎందుకంటే వాళ్ళే చెప్పారు, నేను కూడా కాదు, కోర్టులో చాలాసార్లు టీజీపీఎస్సీ అండ్ రీఎవాల్యుయేషన్ ఊరికే రీఎవాల్యుయేషన్ అనకండి, అదంతా ఈజీ ప్రక్రియ కాదని ఎన్నోసార్లు చెప్పారు. దాంట్లో కాంప్లికేషన్స్ ఏముండొచ్చు? ఆ పేపర్లు ఎక్కడ పోయినాయో ఎక్కడున్నాయో, ముందోడు వెనకకు వస్తాడు, వెనకనోడు ముందుకు వస్తాడు, అందులో ఆల్రెడీ వీళ్ళకున్న కాన్ఫ్లిక్ట్స్కి, వీళ్ళకున్న మన జరిగిన అవకతవకలకి ఒక్కడికి రావాల్సింది ఇంకోటికి వచ్చి, ఇంకోటికి రావాల్సింది ముందుకు వచ్చి, అండ్ ఆ రీవాల్యుయేషన్లో ఆ పేపర్స్ ఉన్నాయో ఇవి ఎలుకలు కొట్టేసినాయో లేకపోతే వాటి మీద కారబూంది పడ్డదో మనకు తెలియదు కదా, అవి ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు. ఇప్పటికే థర్డ్ ఎవాల్యుయేషన్ పేపర్ చింపిండ్రు పెట్టిరు ఏదేదో ఉన్నదండి. మరి ఇంత ఇంత సింపుల్ ఇట్లా ఉంది పరిస్థితి. మరి ఈ కాంప్లికేషన్లో రీఎవాల్యుయేషన్ విల్ ఇట్ వర్క్? బై మిస్టేక్ రీఎవాల్యుయేషన్ అనుకుందాం. రీఎవాల్యుయేషన్ అయితే రీఎవాల్యుయేషన్ అయితే మనకంటే ఎక్కువ, అంటే ఇప్పుడైతే మనం పోరాడుతున్నామో మనకంటే ఎక్కువ అందులో ఉన్నారు కదా 563 పీపుల్, వాళ్ళే పెడతారు కేసులు టీజీపీఎస్సీ మీద, మనం పెట్టాల్సిన అవసరం లేదు. అంటే రీఎవాల్యుయేషన్ కానీ వస్తే టీజీపీఎస్సీకి భస్మాసుర హస్తం అవుతుంది. వాళ్ళ నెత్తి మీద వాళ్ళే చేయబెట్టి, భస్మాసురుడు తెలుసు కదా, వాళ్ళ నెత్తి మీద వాడే చేయబెట్టుకొని చచ్చిపోతారు. ఇది వాళ్ళకే ప్రాబ్లం అవుతుంది రీఎవాల్యుయేషన్ పెడితే. ఓకే, అది టీజీపీఎస్సీకి చాలా క్లియర్గా నా కాన్ఫిడెన్స్ ఉంది, మనం రీఎవాల్యుయేషన్ పెడితే మాత్రం మనం అయిపోతాం రా బాబు అని. సో ఆ పాసిబిలిటీ ఉంటుంది అని నేను అనుకోను.
లేదు అయినా కానీ పెట్టిరు అనుకో, రీఎవాల్యుయేషన్ కూడా పెట్టి ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఏదైతే ఉన్నాయో అవే తీసుకొచ్చి మళ్ళీ అవుట్పుట్ పెట్టిరు అనుకో, రీఎవాల్యుయేషన్ పెట్టిన ఉపయోగం ఏముంది? నమ్ముతారా అండి? రీవాల్యుయేషన్లో కొంచెం కూడా అదే నెంబర్స్ అవే తీసుకొచ్చి పెడితే వాట్ ఈస్ ద పాయింట్ ఇన్ రీవాల్యుయేషన్? నా అది అది మీనింగ్లెస్ కదా. సో అట్లా 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 జరగదు కూడా. అండ్ రీఎవాల్యుయేషన్ చేసిన ప్రక్రియ కూడా అడుగుతుంది వీళ్ళని కోర్టు. పేపర్లు అడుగుతుంది, అవి అడుగుతుంది, ఇది అడుగుతుంది, దే హ్యావ్ టు షో శాంపుల్స్ అవన్నీ చూపెట్టాలి కదా. సో దట్ ఈస్ నాట్ సో ఈజీ. రీఎవాల్యుయేషన్ ఈస్ నాట్ సో ఈజీ. మరి ఇది ఫోర్త్ ఆప్షన్ అండి. మరి ఇక ఫైనల్గా ఏమున్నట్టు? ఫైనల్గా అల్టిమేట్గా ఏముంది? రీమైన్సే ఉంది. ఇక రీమైన్సే పెట్టి ఈ గొడవలంతా కాదురా బాబు, చక్కగా ఎవరైతే ప్రిలిమ్స్ క్లియర్ చేసిర్రో ఆ ప్రిలిమ్స్ హాల్ టికెట్లతోనే మళ్ళా మెయిన్స్ పెట్టాలి. మళ్ళీ కొత్త పేపర్లు, ఈ కొత్త హాల్ టికెట్ నెంబర్లు కాకుండా ఆ ప్రిలిమ్స్ హాల్ టికెట్ల నెంబర్లతోనే కొత్త హాల్ టికెట్ మెయిన్స్కి ప్రింట్ కొట్టి ఈ ర్యాండమైజేషన్ గిండమైజేషన్ ఏం అక్కర్లేదు. ఇది ఏమి చిన్నపిల్లలు కాదు, ఈ గ్రూప్ 1 ఎగ్జామ్ రాష్ట్రంలో పోరగాళ్ళు ఆగమాగం చేసిన నిబ్బీలు కాదు కదా. ఏమవుతుంది? గవర్నమెంట్ గర్ల్స్ కాలేజీలో రాస్తే ఏమి అబ్బాయిలు వాళ్ళు ఏమి పిచ్చి పనులు చేయరు, పోనీ అమ్మాయిలు బాయ్స్ కాలేజ్ వస్తే ఏం పిచ్చి పనులు చేయరు. ఇవి ఆల్ కో ఎడ్యుకేషన్ కదా. ఇప్పుడు సమాజంలో బతకట్లేదా? బతుకుతారు. ఈ ర్యాండమైజేషన్ గిండమైజేషన్ పెట్టి మేము గర్ల్స్ కాలేజీని గర్ల్స్ వేస్తాం, బాయ్స్ కాలేజ్ అట్లా అక్కర్లేదు. ఎక్కడ ఎట్లా ఉంటే అట్లా యాజ్ పర్ ద 30,000 ఎంత ఉంది కదా, ఆ 31,000 చిల్లర మందిని చక్కగా అందరూ ఎట్లా అది ర్యాండమైజేషన్ పాలసీయే వద్దు, ఉన్నది ఉన్నట్టు పెట్టేసి అయిపోతుంది, గొడవే లేదు. అట్లా పెడితే దెన్ ఇట్ మేక్స్ సెన్స్. రీమైన్స్ నాకెందుకో ఇన్ని ఆప్షన్స్ చూసిన తర్వాత రీమైన్స్ సైడే పోతుందని అనిపిస్తుందండి. ఎంత ఎంత వద్దనుకున్నా కానీ రీమైన్స్ సైడే పోతుంది అనిపిస్తుంది. దీనికి మల్టిపుల్ రీజన్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు నేను ఇందాక చెప్పిన ఫస్ట్ పైన 4 ఆప్షన్స్ ఎట్లా దే మైట్ బి ఇన్వాలిడో, ఇప్పుడు మనకి పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు. ఇప్పుడు డిఎస్ నాయుడు లాంటి ఒక అడ్వకేట్ వచ్చి మాట్లాడుతున్నారంటే హీ ఈజ్ అ రిటైర్డ్ జడ్జ్. అండ్ ఇప్పుడు ఇంకొక ఆయన ఎవరు, మూర్తి గారు కానీ, లేకపోతే ఇప్పుడు ఉన్న కౌన్సిల్స్ అందరూ పెద్దవాళ్ళే ఉన్నారు కదా. ఇప్పుడు ఆయన పేరేంది, విద్యాధరరావు గారు, నాకు పేర్లు గుర్తులేవు కానీ, రచన మేడం కానీ, నిషిత్ తివారి కానీ, వీళ్ళందరూ కూడా చిన్నోళ్ళు కాదు. వాళ్ళు అంత ఈజీగా ఎందుకు తీసుకుంటారండి కేసులు? తీసుకుంటారా? అండ్ ఆయన క్లియర్గా చెప్పాడు నిన్న, షాదాన్ ఫర్సత్ గారు నిన్న నిన్న డిఎస్ నాయుడు గారు వాదన నేను వింటుంటే నాకు భలే అనిపించింది. అరే మనకి యాజ్ ఎ లాయర్గా జడ్జిగా మనకి ఇది వన్ ఆఫ్ ద కేసెస్, మన కెరియర్లో ఇది వన్ ఆఫ్ ద కేసెస్. కానీ ఒక నిరుద్యోగికి ఒకటే కేసు, వాడికి ఇదే జీవితం. మనం ఆ దృష్టితో చూడాలి సార్ అని చెప్తున్నాడు కదా జడ్జి గారికి. కరెక్టే కదా అది. ఇప్పుడు నాలాంటోడు నీలాంటోడు పనదులుకొని ఎందుకండి కేసులో ఇన్వాల్వ్ అవుతాము? మనకైనా అవసరమా? మనకేమైనా కేసులలో ఇన్వాల్వ్ అయ్యి రోజు పొద్దున ఇచ్చి మనకి ఇంట్లోతో తిట్లు, బయటతో తిట్లు, మనకి ఈ మానసిక సంఘర్షణ మనకెందుకు? మనకు కాదు కదా. ఫర్ అస్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. అదే పాయింట్ ఆయన మెన్షన్ చేశారు. సో జడ్జి గారు ఆ ఆస్పెక్ట్ని నేను కన్సిడర్ చేస్తారని అనుకుంటున్నా ఖచ్చితంగా. సో నాకు ఏ విధంగా చూసినా రీమైన్స్కే అన్ని నదులన్నీ ఒకటే సముద్రానికి కలిసినట్టు, ఏ విధంగా చూసినా అల్టిమేట్గా రీమైన్స్ ప్రాపర్గా పెడితేనే మనకి న్యాయం జరుగుతుంది అని అనిపిస్తుంది. అంతే. దిస్ ఈజ్ ద ఓన్లీ పాయింట్. అంతే అండి. దిస్ ఈజ్ ద ఓన్లీ పాయింట్ దట్ ఐ వుడ్ లైక్ టు కన్వే. అయితే ఇప్పుడు ఇది పక్కన పెడదాం. పాపము ఈ 563 పీపుల్ నేను చెప్పిన ఎన్నోసార్లు వాళ్ళ గురించి మాట్లాడినా కానీ ఇప్పటివరకు ఎవరు కూడా నోరెత్తట్లేదు. అయితే ఈ 563 పీపుల్ ఒక్కసారన్నా అనుకోవాలా, అరే సార్ టీజీపీఎస్సీ వాళ్ళు మీరు ఈ 562 హాల్ టికెట్స్ ఇచ్చారు కదా, మెయిన్స్ హాల్ టికెట్లు ఇచ్చారు కదా, వీళ్ళకి కరెస్పాండింగ్ ప్రిలిమ్స్ హాల్ టికెట్స్ కూడా నెంబర్స్ పెట్టేసి అయిపోతుంది కదా సార్. టీజీపీఎస్సీ క్లియర్గా చెప్పింది, మేము ఎవరిని కూడా ప్రిలిమ్స్ రాయని వాడిని మెయిన్స్ రాపించినామని ఎక్కడ మేము చెప్పలేదు సార్ అంది. మరి చెప్పనప్పుడు మెయిన్స్ రాష్ట్రంలో అందరికీ కూడా కరెస్పాండింగ్ ప్రిలిమ్స్ నెంబర్స్ ఉంటాయి కదా, మరి అది కూడా పెట్టవచ్చు కదా. అంటే ఏమైతుంది, మ్యాక్సిమం నీకు ఎక్సెల్ షీట్లో ఒక కాలం యాడ్ అవుతుంది లెఫ్ట్ సైడ్, అంతకంటే ఏం కాదు. ఎక్సెల్ షీట్లో ఒక కాలం యాడ్ అవుతుంది నీకు మెయిన్స్ హాల్ టికెట్లో నువ్వు ఎట్లయితే 562 మందిని తీసుకొని వాళ్ళ కరెస్పాండింగ్ జిఆర్ఎల్ ర్యాంకింగ్ ఇచ్చినావు కదా, దానికంటే ముందర ఎక్సెల్ షీట్లో ఇంకొక కాలం యాడ్ చేసి వాళ్ళ ప్రిలిమ్స్ హాల్ టికెట్ నెంబర్ పెట్టేస్తే నాలాంటి వాడు నోరు మూసేయచ్చు కంప్లీట్గా.
నేనే అంటే అరే నేనే మన వాళ్ళకి చెప్తా అరే కేసులు విత్డ్రా చేసుకుంటారా భయ్ అని. ఇప్పటిదాకా జైలే. ఇప్పటిదాకా జైలే. దట్ ఇట్ సెల్ఫ్ సేస్ ఈ 563 ఈ పీపుల్ ఉన్నారు కదా 1:1 పీపుల్. మీరు అడగండి సార్. మీరు అప్పుడు ఒక ఒక ప్రిలిమ్స్ హాల్ టికెట్లు ఇస్తే చాలు అంతే. ఇక నేను ఈ మిగతా పైన బ్యాక్ జరిగిన జియో 29 కీ కేసు స్పోర్ట్స్ కేసు హ్యాండిక్యాప్డ్ మన్ను మశానం ఇవి ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు. కథం ఒక్కటే ఒకటే దెబ్బకి తెలిసిపోతాను. నేను ప్రిలిమ్స్ నెంబర్లు ఇస్తే నేను నోరు మూసుకోవచ్చు. ఇంకొకటి కూడా అడిషన్ చేస్తా. ఇప్పుడు మీరు అందరు జెన్యున్గా రాసిరు కదా, మీరు రాసిర్రు, పోస్టింగ్ వచ్చింది, పెద్ద టెంట్ వేసిర్రు, సభ పెట్టిర్రు, పోస్టింగ్ తీసుకున్నారు, ట్రైనింగ్ పోయారు, అంతా అయిపోయింది. మరి ఇప్పుడు మీరు చెప్పండి సార్, మనం ఎంత దర్జాగా ఉన్నాం కదా సార్, మనకేంటి సార్ ఇట్లాంటి ఆదిత్య లాంటి అవలగాలు ఎంతమంది మాట్లాడితే మనకేంది, మన పేపర్లు బయట పెడదాం సార్, ఆ, మన పేపర్లు బహిరంగంగా బయట పెడదాం సార్ అని ఎందుకు అంటలేరండి వీళ్ళు? అనొచ్చు కదా. ఇప్పుడు ఇట్లాంటి నాలాంటి వాడు నోరు మూసుకుంటాడు, నాలాంటి వాడు చెప్పుతో కొట్టడం అవుతుంది కదా. మీ పేపర్లు బయట పెడితే ఎవడు అడుగుతాడండి మిమ్మల్ని? యువర్ ఆల్ జెన్యున్ కదా. మీ పేపర్లు బయట పెట్టి రెండు ప్రిలిమ్స్ హాల్ టికెట్ నెంబర్లు అండ్ మీ పేపర్స్ పెడితే మీ పేపర్స్ మా పేపర్స్ ఎవాల్యుయేట్ చేద్దాం. ఇప్పుడు నా జనరల్ ఎస్ఏ పేపర్ తీసుకోండి, మీరు ఎవడన్నా తీసుకోండి. నేను ఒకవేళ నాకు ఇచ్చిండే నేను పెట్టేవాడిని. నా జనరల్ ఎస్ఏ పేపర్ తీయండి. నేను ఆ రోజే చెప్పిన, జనరల్ ఎస్ఏ రాసిన రోజే చెప్పిన నాకు స్టేట్లో టాప్ మార్కులు వస్తాయని. నా నా జనరల్ ఎస్ఏ పేపర్ తీసి కంపేర్ చేయండి. మరి ఇప్పుడు నేను ఛాలెంజ్ చేస్తున్నా కదా, మీరు ఎందుకు ఛాలెంజ్ చేయాలండి? మీ పేపర్లు కూడా బయట పెట్టండి, అయిపోతుంది, గొడవనే ఉండదు. రెండు పాయింట్ల మీద మీరు తెలిసిపోతుంది. మీరు ఎవరు మాట్లాడతలేరు. అండ్ సెకండ్ థింగ్ అండి, మీరు మాట్లాడకుండా ఉండడానికి రీజన్స్ కూడా మీ జాబ్ గ్యారంటీ కోసం మీరు చూస్తున్నారు. కానీ నేను ఒకటి చెప్తా అండి మీ అందరికీ కూడా, ఇప్పుడు మీలోనే మాకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉంది, మీలోనే చాలామంది వెనకకున్న పోస్టులు ఉన్నాయి కదా, ఎంపీడీఓలు అవి ఉన్నాయి కదా, నాన్ ఫోకల్ పోస్ట్ ఉన్నాయి కదా. మీ అందరు కూడా ఏమో అరే మన ముందోళ్ళ ఏంద్రాబాయానికి నాలెడ్జ్ కూడా లేదు, ఆడికి డీసీ వచ్చింది, డిఎస్పీ వచ్చింది, సిటీఓ వచ్చింది, కానీ మేము ఈడున్నామని మీరే బాధపడుతున్నారు డెఫినెట్గా. మీరు అలా సపోర్ట్ చేస్తలేరని మాకు తెలుసు. సెకండ్ థింగ్, మీరు కూడా రీఎవాల్యుయేషన్ కోరుకుంటారని మాకు అర్థమైంది. అంటే మీకు రావాల్సిన ఆ లుక్రేటివ్ పోస్ట్ ఏదైతే మంచి క్రీమీ పోస్ట్ ఎవడో ఎల్లిగాడు మల్లిగాడు కొట్టేసిండు, మీరు జెన్యున్గా చదివి జెన్యున్గా ఉన్న వాళ్ళకేమో వెనక పోస్టులు వచ్చినాయి. ఇప్పుడు మీరు ఎంపీడీఓకి వెళ్ళి మీరు డీసీ అయ్యేది ఎప్పుడండి? 20 ఏళ్ళు పడుతుందా? అంటే అన్యాయము మాకంటే ఎక్కువ మీకే జరిగింది. అంటే ఏమైందండి? ఎట్లా అంటే నీకు ఒక ఉపమానం చెప్తా. ఇప్పుడు మన అందరం కూడా మొన్నటిదాకా ఈ రిజల్ట్స్ రాకముందు మన అందరం ఒకటే బస్సులో పోతున్నాం అనుకుందాం. యాక్సిడెంట్ అయింది బస్సులో, నాలాంటి వాడు స్పాట్లో చచ్చిపోయాడు, అంతే, ఆన్ ద స్పాట్ చచ్చిపోయాడు. మేము బయటకు వచ్చేసినాం. మీరున్నారు చూసిర్రా, మీరు సావలే, మీరు కోమాలు ఉన్నారు, కోమాల. మీ ఆత్మ పైకి పోలేదు, ఇటు పోని నడవలేకపోతున్నారు. మీ వల్ల మీకు స్ట్రెస్సే, మీ చుట్టుపక్కల వాళ్ళకు కూడా స్ట్రెస్సే, అంతే కదండి. ఇప్పుడు మనము ఒక యాక్సిడెంట్ అయ్యి ఒక మనిషి చచ్చిపోతే సరేలేరా పోయి పోయినా 2 రోజులు ఏడ్చి ఊరుకుంటాం. కానీ వాడు జీవచ్ఛవంలాగా బతికితే ఇంట్లో అందరూ రోజు వానికి సేవ చేస్తారు, కానీ అందరికీ బాధనా కాదా? చెప్పుకోవడానికి ఇది రాంగ్ ఎగ్జాంపులే, బట్ ఈ సందర్భానికి చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు వీళ్ళకు కూడా అదే జరుగుతుందండి. ఎవరైతే జెన్యున్గా చదివి ఈ వెనక పోస్టులు వచ్చినాయి కదా, వాళ్ళందరికీ మంచి పోస్టులు రావాల్సిన క్యాండిడేట్లు పాపము వాళ్ళకి ఇప్పుడు వాళ్ళకి ట్రైనింగ్లో పోయి కూడా వాళ్ళకి అన్యాయం జరిగిందని తెలిసి కూడా నోరు చెప్తలేరు కదా, నోరు బయటకు ఇప్పుతలేరు కదా. వాళ్ళందరూ కూడా నేను ఇదే అంటున్నా, వాళ్ళందరినీ నేను ఒక జీవోత్సవాలతోనే పోలుస్తున్నాను. వాళ్ళకి దే ఆర్ ఫీలింగ్, వాడు ఆడు ఆడు జాబు చేయలేడు, వాడికి తెలుసు నా 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 మైండ్ సెట్ ఎంపీడీఓ కాదు, నా మైండ్ సెట్ ఒక డిఎస్పీ, నా మైండ్ సెట్ ఒక డీసీ, నా టాలెంట్ అది, నేను అంత కష్టపడి చదివినా, కానీ తీసుకుపోయి నన్ను ఊర్లో పడేసి ఎంపీడీఓ చేసిరు. కాదా అండి? మీరు చేయండి, ఎన్ని రోజులు చేస్తారు? ఒక 2-3 సంవత్సరాలు చేసినాక మీకే తిక్కలేస్తుంది, ఏంది రాబాయి అనిపిస్తుంది. సో మరి అట్లాంటి జాబ్ చేసి కూడా ఏం లాభం అండి? అట్లాంటి జాబు చేసి కూడా ఏం లాభం అంటున్నా. కానీ మీరు నోరు విప్పట్లేదు, తెలిసినా కానీ అన్యాయం జరిగిందని తెలిసినా కానీ మీరు నోరు విప్పట్లేదు. అరే మన చట్టంలోనే ఉందండి, అన్యాయాన్ని సపోర్ట్ చేయడం కూడా అన్యాయమే. అంటే ఒక క్రిమినల్కి మనం ఆతిథ్యం ఇస్తే
వీడి కూడా క్రిమినల్ కిందనే కౌంట్ చేస్తారు కదా. నాకు అది కరెక్ట్ రావట్లేదు, అదే కదా. ఒక దొంగకి ఆశ్రయం ఇస్తే నిన్ను కూడా లోపలేస్తారు, సింపుల్. అంటే అన్యాయం జరిగిందని మీకు తెలుసు, కానీ మీరు కూడా నోరు మూసుకుంటున్నట్టు. అంటే ఇప్పుడు మీలో ఎక్కడుందండి న్యాయం? మీరు కూడా అన్యాయం చేసినట్టే. మొన్నటిదాకా తెలియక చేసిర్రు, ఇప్పుడు తెలిసి చేస్తుర్రు అంతే. అంటే నేను ఎవరి గురించి మాడుతున్నా అంటే, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద ప్యూర్ జెన్యున్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ గాట్ ద జాబ్స్. ఎందుకంటే 563 పీపుల్లో అందరూ ఫేక్ అని చెప్పట్లే కదా ఎప్పుడు కూడా. మనం 563 పీపుల్లో దేర్ ఆర్ జెన్యున్ పీపుల్. బట్ ఆ జెన్యున్ పీపుల్ కూడా అవుట్ ఆఫ్ మజ్బూరీ వల్ల వాళ్ళు కూడా కాముకుంటారు ఇప్పుడు. వాళ్ళు కూడా కామ్గా ఉంటారు. పాపం మొన్నటిదాకా వాళ్ళకి తెలియదు అన్యాయం జరిగిందని, ఇప్పుడు తెలిసినా కానీ వాళ్ళు నోరు మూసుకుంటారు. కాదంటారా? నా నా వాదన తప్పంటారా ఏమన్నా? అరే ఇంత క్లియర్గా తెలుస్తుందండి. దిస్ ఈజ్ వెరీ 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 క్లియర్. ఒక్కొక్క దగ్గర ఎన్ని లెవెల్స్ ఆఫ్ అన్యాయం జరిగిందో. మరి ఇది అయినా కానీ ఇట్లా 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 చూసుకుంటా ఊరుకోవాలి, నోరు మూసుకొని కూర్చోవాలి అంటే ఆ, నాలాంటి వాడు అయితే ఊరుకోరు. సరే న్యాయం ఎంతవరకు జరుగుతుందా, ఎట్లా జరుగుతుంది అనేది ఆ, పక్కన పెడదాం. కానీ మనమైతే రేస్ చేయాలి కదా. మనమైతే మాట్లాడాలి కదా. మనకు జరిగిన అన్యాయం అయితే మాట్లాడాలి కదా. ఎందుకంటే మనం పడ్డ శ్రమ కరెక్ట్గా పడ్డాం శ్రమ. హార్డ్ వర్క్ చేసాము, కష్టపడ్డాము, మనము కష్టపడ్డాము, మన ఫ్యామిలీ మెంబర్స్ని కష్టపెట్టినాము, టైం పెట్టినాము, కేటాయించాము. ఏదో ఊరికే టైంపాస్కి వచ్చి మనము ఇది చేయట్లేదు. సో డెఫినెట్గా వీ హ్యావ్ ఆల్ ద రైట్ టు రేజ్ అవర్ వాయిస్. ఎవ్రీ రైట్ టు రేజ్ అవర్ వాయిస్. మాకు అన్యాయం జరిగింది అని చెప్పే అధికారము, హక్కు మనకు కాన్స్టిట్యూషనే ప్రొవైడ్ చేసింది. దట్ ఈస్ వాట్ వీఆర్ ట్రయింగ్ టు డూ. అదే మనం చేస్తున్నాం. మరి ఇది ఎంతవరకు ఈ పోరాటం ఎట్లా ముగుస్తుందో తెలియదు. బట్ ఐఎమ్ అయితే స్టిల్ హోపింగ్ దట్ ఇట్ విల్ టర్న్ అవుట్ టు బి గుడ్. ఎందుకంటే నువ్వు నువ్వు ఒక అబద్ధానికి ఇంకో అబద్ధం, ఇంకో అబద్ధానికి ఇంకో అబద్ధం, ఇంకో అబద్ధం అల్లుకుంటూ పోతే ఒక దగ్గరకు వచ్చినాక నువ్వే ఇరుక్కుంటావు. అంటే ఇది 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 పోలీస్ వాళ్ళు కూడా ఇదే చేస్తారు కదా. మీకు తెలుసు కదా పోలీస్ వాళ్ళ యొక్క ఇంటరాగేషన్ ఎట్లుంటుంది. దే విల్ ట్రై టు సీ నువ్వు ఎన్ని 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 ఆడుతున్నావో ఒక దగ్గరకు వచ్చినాక దొరుకుతావు. మరి వీళ్ళు అదే చేస్తారు, టీజీపీఎస్ఎల్ కూడా. బట్ డే వన్ నుంచి తప్పుకొచ్చడానికి ఇంకోటి తప్పు, ఇంకో తప్పు, తప్పు 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 తప్పు. ఒక స్టేజ్ వచ్చినాక నువ్వు దాన్ని కవర్ చేయలేవు. ఇప్పుడు మనం జరిగింది కదా, నాన్ లోకల్ పోరగాళ్ళకి నువ్వు రిజర్వేషన్ ఇచ్చినావు. నాన్ లోకల్ పిల్లలకి రిజర్వేషన్ లేదని నోటిఫికేషన్లు ఇచ్చింది నువ్వే. మొన్న నువ్వు కౌంటర్ అఫిడేవిట్లో నాన్ లోకల్ పిల్లలకి ఆ రిజర్వేషన్ ఇచ్చినావని చెప్పింది నువ్వే. యు ఆర్ కంట్రడిక్టింగ్ యువర్ సెల్ఫ్. సరిపోయింది. ఇది ఒక్కటి సరిపోదా అండి? చిన్న ఎగ్జాంపుల్గా ఇది ఒక్కటి సరిపోదా? అట్లా ఇట్లా అట్లా ఎన్ని చేసినావు అట్లా. నిన్న ఆయన అంటుండు కదా, డిఎస్ నాయుడు గారు కూడా అంటుండు కదా, నాయుడు గారు అంటుండ్రు కదా, మీరు నోటిఫికేషన్లో ఒకటి మెన్షన్ చేయరు. ఎప్పుడైతే దానిలో మేము వేలెత్తి చూపిస్తామో ఒక వెబ్ నోట్ ఇస్తారు. అరే రే అని వెబ్ నోట్ ఇస్తారు. మళ్ళీ దానిలో మళ్ళీ ఇంకో వెబ్ నోట్ ఇస్తారు. నువ్వు నోటిఫికేషన్లో మెన్షన్ చేయవు, అప్పటికప్పుడు నువ్వు తయారు చేసి ఇస్తావు. ఇది ఎక్కడిది? మరి నోటిఫికేషన్ చక్కగా రాయాలా. ప్రతిసారి నువ్వు చెప్పినప్పుడల్లా ఒకటి అమెండ్మెంట్ యాడ్ చేసుకుంటూ పోతే అది వాట్ కైండ్ ఆఫ్ ప్రాపర్గా ఎట్లా కండక్ట్ చేస్తున్నట్టు అండి? ట్రాన్స్పరెంట్గా, అకౌంటబుల్, రెస్పాన్సిబుల్గా ఎట్లున్నట్టు డీజీపీఎస్సీ? అంటే నీకు ఇష్టం వచ్చినట్టు మార్చుకుంటూ పోతావా? సేమ్ మన ఇంట్లో ఫుడ్, అరే ఉప్పు తక్కువైందంటే కొంచెం ఉప్పు వేయ, కారం తక్కువైందంటే కారం వేయ. నువ్వు చక్కగా నువ్వు వంట చక్కగా చేస్తే మధ్యలో ఇవన్నీ అడిషన్స్ ఎందుకండి? నాకు అర్థం కాదు. ఇది ఎట్లనే ఉంది, తినేటప్పుడు ఉప్పు లేదా, ఉప్పు వేయి, కారం వేయి, జీడిపప్పు వేయి. అట్లా అట్లా అన్ని అడిషన్ చేసుకుంటూ పోతే నువ్వెక్కడ చేసినట్టు వంట? అట్లనే ఉంది. అదే అండి. సో ఐఎమ్ థింకింగ్ దట్ ఇట్ షుడ్ గో. రిమైన్సే వస్తుందని నేను గట్టిగా ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మరి మనము అన్నిటికీ ప్రిపేర్ అయి ఉందాం. రిమైన్స్ నేనైతే 99.99999% అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. డే వన్ నుంచి ఇప్పటిదాకా నేను ఎప్పుడు మాట మార్చలేదు, ఈ రోజు దాకా కూడా. మీరు నా ఏ యూట్యూబ్ వీడియో అయినా చూసుకోండి, ఎక్కడైనా ఆదిత్య రిమైన్స్ కాకుండా ఇంకేమైనా వస్తుందేమో ఎక్కడ లేదు. అదే హోప్తో ఉన్నా నేను. అదే అయితే నాకు అనిపిస్తుంది. ఇది లేదు, ఆ 0.1% అనేది ఇక ఎవరి చేతిలో లేదు కదా. అది మనము దట్ ఈస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. బట్ యాజ్ పర్ ద సిచ్యువేషన్ చూస్తే మాత్రం ఐఎమ్ హోపింగ్ ద బెస్ట్. అదండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. దిస్ ఈజ్ ఆదిత్య బొమ్మ సైనింగ్ ఆఫ్.